హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు ఫిల్మీ టైమ్, వెరీ స్పెషల్ చిట్ చాట్. సో రీసెంట్గా ఒక టైటిల్ చాలా వరకు కనెక్ట్ చేస్తుంది, సీతా కళ్యాణ వైభోగమే. ఈ క్యాచీ టైటిల్ చూస్తున్నప్పుడు ఎప్పుడో నుంచి ఎక్కడికి వస్తున్నావు అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎలాంటి కంటెంట్కి అందరూ అట్రాక్ట్ అవుతున్నారో మనందరికీ బాగా తెలుసు. బట్ చాలా వరకు ఒక ఎమోషనల్ పాయింట్ అయితే మిస్ అయ్యామని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక మంచి క్యాచీ టైటిల్తో మనందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్తో వచ్చేస్తున్నారు, సీతా కళ్యాణ వైభోగమే అంటూ. సో రైట్ నాతో పాటు టీం ఉన్నారు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ అండి. హాయ్ హాయ్. ఏంటి నా ఇంటర్వ్యూ ఏమైనా కొంచెం భయంకరంగా అనిపించింది, బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్టు? నా వైపు అట్లాగే సడన్ గా షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం నార్మల్ గా ఉంది, సడన్ గా యాంకర్ గా మారేసరికి ఒక కొత్త రూపం కనిపించింది. సడన్ గా చంద్రముఖిలో మారిపోయానంట. మరి అంత చంద్రముఖిలో మాట్లాడలేండి. సరే ఓకే, నేను చంద్రముఖిని పక్కన పెడితే మీరేంటి రావణాసురుడు కదా, ఇంత కలర్ఫుల్ గా రావణాసురుడు కూర్చున్నాడు ఏంటి? అంటే రాముడు కలర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే మొత్తం లుక్స్ అంతా మీ వైపే ఉండాలని. ఏమో నిజంగా రావణాసుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఎంత కలర్ఫుల్. నాకు ట్రైలర్ చూస్తే మీలానే ఉంటాడేమో అనిపిస్తుంది. అవునా? నాకు సీత కావాలి అని చెప్పి అన్నప్పుడల్లా మీలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. నిజానికి రావణాసురుడు చాలా టాలెంటెడ్ పర్సన్. బ్రహ్మజ్ఞాని అంటారు, అంటే బ్రహ్మజ్ఞానం ఉన్న అతను సీతని ఎత్తుకెళ్ళింది కూడా ముక్తి కోసం అంటారు. అందుకే సీతను ఎత్తుకెళ్ళాడు కానీ టచ్ చేయలేదు అతను. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు కానీ టచ్ చేయలేదంట, కేవలం ముక్తి కోసం. అంటే 2-3 రకాలుగా ఉంటాయి, కష్టపడి సాధించే విధానం ఒకటి ఉంటుంది, షార్ట్ కట్ వే ఉంటుంది. మేబీ రావణాసురుడు షార్ట్ కట్ ఫాలో అయి ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, కమెంట్స్ కూడా మీరు ఆల్మోస్ట్ చూసుంటారు, పాజిటివ్ కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ బీజంకి అయితే చాలా మంది పాజిటివ్ కమెంట్స్ అయితే పెట్టారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. టీజర్తోనే ఒక మంచి బస్తో సోషల్ మీడియాలో అడుగు పెట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ కెప్టెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సతీష్ గారు ఎనర్జీ ఇచ్చారు మీరు ముందు. అవునా? థ్యాంక్ యూ. సో సతీష్ గారు, చెప్పండి. బేసికల్గా మనం ఈ కాలంలోనే ఉన్నామా లేదా అని ఒక పాయింట్ టచ్ అవుతుంది. సో మేము మీ కాలంలో లేము, మన కాలం వేరే ఉంది, ఒక ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి ప్రతి సోల్ కని మీరు నిజంగా ఈ సినిమాతో చూపిస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మర్చిపోయాం, ప్యూర్ లవ్ మర్చిపోయాం, మ్యారేజ్కి ఉన్నటువంటి ఎమోషన్స్ మర్చిపోలేదు. ఉంది అలాగే. ఇప్పుడు రీసెంట్గా బలగం సినిమా ఆడింది, హిట్ అయింది కదా. ఇప్పుడు మన దగ్గర ఎమోషన్స్ లేక కాదు, మనం మాట్లాడే మనుషులు లేక మన పనులు మనం పరిగెడుతున్నాం. నిజంగా మనం మాట్లాడి వెంటిలేట్ అయ్యి షేర్ చేసుకునే పర్సన్ ఉంటే డెఫినెట్గా మనల్ని మించిన ఎమోషనల్ పర్సన్ ఎవరు ఉండరు. ఓకే, అంతే కదా. లేకపోతే అసలు సినిమాలు ఎప్పుడు ఆగిపోవాలి, టీవీ సీరియల్ ఎప్పుడు ఎత్తేసేయాలి, అసలు మీడియా మొత్తం క్లోజ్ అయిపోవాలి. టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా నేరాల గోరాలు తప్ప వేరేం రావట్లేదు. కానీ టీవీ సీరియల్లో సినిమాలు ఎందుకు రన్ అవుతున్నాయి? ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. కాకపోతే మనం ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, నా ఎమోషన్ని పక్కడికి షేర్ చేసుకునే స్పేసు టైము అది దొరకట్లేదు. మేబీ మా సినిమానే అలా టచ్ చేస్తున్నారు మా అందరికీ. ఓకే, అయితే ఫస్ట్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ చెప్పండి. డెఫినెట్గా ఎవ్రీబడి అండి. కాదంటే అబద్ధం. డెఫినెట్గా ఒక పర్సన్ ఎమోషనల్ ఫెయిల్ కాదు అంటే అబద్ధం అది. ఓకే, డెఫినెట్గా ఎమోషనల్ కాదు, టైం బట్టి ఎమోషన్ బయటకు వస్తుందండి, సిచ్యువేషన్ బట్టి. ఓకే, సో కాదు మీకు పాయింట్ ఎక్కడ పడింది? సీతా కళ్యాణ వైభోగమే ఎక్కడ పడిందంటే మన బాటం అంతే. మనం అంతే కదా, మన పెంపకమే మనకు ఒక రూట్స్. మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, మన చదువు, మన సంస్కారం ఇవన్నీ కలిసి ఒకటి వస్తాయి కదా. దట్ మేడస్ అంటే అవన్నీ కలిస్తే నేను అవుతా. మన పేరెంట్స్ జన్మనిస్తే ఊరు, స్కూలు, ఫ్రెండ్స్ అందరు కలిసి మనకు షేప్ని ఇస్తారు. షేప్ అంటే ఫిజికల్ షేప్ కాదు, మన ఫిలాసఫీ, మన ఐడియాలజీ అవన్నీ. సో నేను కొద్దిగా ఉమెన్ సెంట్రిక్. ఆడపిల్ల బాగుంటే ప్రపంచం బాగుంటుంది కదా. ఎందుకంటే అది మన బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు చెప్పలేదులే కానీ, నా స్త్రీ నా జనం నాస్తి అన్నట్టు ఆడపిల్ల లేకపోతే ఏం లేదు కదా. సో స్త్రీని గౌరవించే సమాజం, స్త్రీని గౌరవించే దేశం కాబట్టి కొద్దిగా ఉమెన్ సెక్యూరిటీ మీదే మరీ మెసేజ్ ఇస్తే కొడతారు, తిడతారు కాబట్టి సినిమాటిక్గా వచ్చాయి అంతే. సో శీతకాలం నుంచి ఇప్పటిదాకా మనం సఫర్ అవుతున్నాం కదా. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు యుద్ధం చేశాడు, రాముడితో పాటు హనుమంతుడు సపోర్ట్ చేశాడు, జాంబవంతుడు లాంటి సపోర్ట్ చేశాడు. సీత ఫాదర్ ఏం చేశాడు ఎవరికి తెలియదు. అవును, కానీ ఇక్కడ సీత ఫాదర్ ని బాగా హైలైట్ చేశారు మీరు, చాలా బాగా చూపించారు, వర్డ్స్ కూడా చాలా బాగుంది. సో ఫాదర్ డెఫినెట్గా ఫాదర్ చాలా క్రూషియల్ రోల్ కదా. మరి ఎందుకు కూతురు కోసం ఫైట్ చేయలేదు? ఆమె భర్తనే నీ చావు నువ్వు చావు ఎందుకు లేచాడు. ఓకే, సో ఇవన్నీ మన ఇప్పుడు జనరేషన్కి అడాప్ట్ అయ్యేలాగా సరదాగా ఎంటర్టైనింగ్ వేలో చెప్పా. సో స్వీట్. అండ్ కమింగ్ టు సుమన్ తేజ్, హాయ్. హాయ్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ టూ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సినిమా
లవర్ బాయ్. లవర్ బాయ్, మీరు క్లవర్ బాయా? నేను అంటే వెంటనే ఆయన క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ మీరు ఇస్తున్నారు కదా. వైల్డ్ బాయ్. వైల్డ్ బాయ్ ట్రైలర్ లో అలాగే సార్, టీజర్ లో అలాగే కనబడుతున్నాడు. అంతే, టీజర్ లో అలాగే, రియల్ కూడా అంతేనా? అంతే, రియల్ కూడా అంతే. రియల్గా కూడా అంతేనా? అయితే ఒక వైల్డ్ ఒక కాన్వర్సేషన్ లాంటి క్వశ్చనరీ తీసుకొచ్చుంటే బాగుండేది గగన్ కోసం. ఓకే, ట్రై చేద్దాం. లాస్ట్ లో ఒక చిన్న ఫన్నీ రౌండ్ ట్రై చేద్దాం, ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూద్దాం. అంటే వైల్డా లేదంటే మీరు ఆ ఫేస్ కాన్సెప్ట్ చూస్తే మీకే వస్తాయిలేండి క్వశ్చన్స్. అంతేనంటారా? ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ చాలా బాగుంది. మీకు చూసుకున్నప్పుడు ఫస్ట్ మీకు వాట్ యూ ఫెల్ట్, అంటే చూడంగానే వెంటనే? ఆబ్వియస్లీ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నా ఫస్ట్ మూవీ ఇది, ఎస్, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను పోస్టర్లో. ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఫస్ట్ టైమే మనల్ని మనం అలా స్క్రీన్లో చూసినప్పుడు ఇంకొంచెం ఓవర్లోడ్ హ్యాపీనెస్ ఉంటుంటుంది. అండ్ ఒక మంచి అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్తో రావడం కూడా ఒక లక్కీయెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది నిజంగా. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తున్న సార్ అన్నట్టు ఇలాంటి రోజుల్లో కూడా, ఇంత పరిగెడుతున్న ప్యూరిటీ తగ్గిపోతున్న రోజుల్లో కూడా బలగం లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇలాంటి కంటెంట్ వస్తే ఆదరిస్తారు, బట్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాంటి పాయింట్ తీసుకొస్తే. సో అలాంటి ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు అండ్ డెబ్యూ కనిపిస్తున్నారు మాకు టాలీవుడ్కి. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు సుమన్ గారు? చాలా ఎక్సైట్మెంట్. మీరు అన్నట్టు ఇట్స్ వెరీ లక్కీ. నేను యాక్చువల్లీ ప్రతి న్యూ కమర్కి బ్రెయిన్లో ఉంటుంది, అంటే ఇలాంటి సబ్జెక్ట్తో బయటకు రావాలి, ఒక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తోని. ఓన్లీ కమర్షియలే కాకుండా ఒక మెసేజ్ మంచి జనాలకు ఇవ్వాలని. అందరు సక్సెస్ కాలేరు, అంటే అందరికీ ఇలాంటి సబ్జెక్ట్స్ రావాలని లేదు. సో ఐ ఫీల్ రియలీ లక్కీ. మేమిద్దరం ఆల్మోస్ట్ ఫ్యామిలీ, అంటే రిలేషన్ కాదు, ఫ్రెండ్. ఆల్మోస్ట్ పాజ్ తీసుకున్నారైతే. ఓకే, డన్. సో ఇలాంటి డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్. మీరు ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తారు నుంచి. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇంటరాక్షన్ అవుతుంటాం. అయితే సతీష్ గారి పేరు నోట్ చేసుకుంటాం. పరమవేద ఇంటి పేరా? సతీష్ పరమవేద. ఓకే, డన్. అండ్ మనిషి కూడా అంతే, వేదం. మనిషి కూడా వేదాలు వస్తాయి అలా బయటికి వస్తూ ఉంటాయి. ఓకే, డన్. సో సుమన్ తేజ్, సీతా కళ్యాణ వైభోగం అంటే ఆల్మోస్ట్ రాముడి క్యారెక్టర్ చేస్తున్నట్టే, రైట్? మీరు చిన్నప్పుడు అలాంటి మూవీస్ చూసుంటారు. అలాంటి పాత్రలు చూస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళ గురించి పురాణంలో మనం సీత గురించి, రాముడి గురించి తెలుసుకున్నప్పుడు మనం కథగా చూస్తాం, అవిని వదిలేస్తాం. బట్ అది రియల్ లైఫ్లో ఒక క్యారెక్టర్గా చేసేటప్పుడు కొన్ని రోజులు ఆ క్యారెక్టర్ మనల్ని ట్రావెల్ చేస్తుంది. సో అట్లా ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎన్ని రోజులు ఈ రామ్ క్యారెక్టర్ ట్రావెల్ చేసింది మీతో? ఏమనిపించింది అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? సో ఒక యాక్టర్గా చాలా కష్టం ఒక రోల్లోకి వెళ్ళిపోవడం అనేది. దా విషయంలో డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడంలో రెగ్యులర్గా ఇది 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 అని చెప్పి ఎక్కిస్తుంటారు మెల్లగా క్యారెక్టర్ని. సో అంత టఫ్ ఏం కాలేదు నాకు. ఇట్ వాజ్ ఈజీ. ఎవ్రీ ఇన్పుట్ ఇస్తూనే ఉంటారు కాబట్టి అంత కష్టమేం కాలేదు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. మన గగన్ లెక్క వైల్డ్ క్యారెక్టర్ చేయడం అనేది అది వేరే, కానీ చాలా మంచి పర్సన్ క్యారెక్టర్ చేయాలంటే టఫే. మనం బయట ఇంత మంచితనం మనం ఉండలేము, మనకి రాదు. ఈ జనరేషన్లో ఎవరు కష్టం అంటున్నారు. నిజం సార్, తను చెప్పింది మంచితనంగా ఉంటాం, ఎంత మంచి ఉంటుందో అంతే బయటకు వస్తుంది. మరీ అంత మంచితనం అయితే బయటికి రాదు కదా, అది కష్టం. మంచిది కాదు, పనికిరాదు కూడా. పొద్దున గుడికి వెళ్ళాలి, రాత్రి పబ్బకి వెళ్ళాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి. ఏమో దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు సార్. ఓకే, చాలా మంచి మార్కులు వేసుకున్నారు మన ఇంటర్వ్యూ. ముందే చెప్పా కదా మంచి ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పి. ఓకే, అండ్ కమింగ్ టు యూ, రావణాసుర ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగుందా? గొంతు కూడా చాలా బాగుంది, అలాగే ఉంది రావణాసుర లాగా. సరే, ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తా. చెప్పండి మేడం. అంటే అది కాంప్లిమెంట్ లాంటిదే. ఫస్ట్ అది చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ వర్షం సినిమాలో గోపీచంద్ గారు వైల్డ్గా అయిపోతూ ఉంటారు కదా, ప్రభాస్ గారు త్రిష గారి కాంబినేషన్ ఒకటి ఉంటే, త్రిష కోసం వెయిట్ చేస్తున్న ఒక రావణాసురుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఆ ప్రేమికుడిలో కూడా ఒక రకమైన ప్రేమికుడు కనిపిస్తూ ఉంటాడు. నాకు అలాంటి ప్రేమికుడు కనిపించాడు ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. గోపీచంద్ గారు అంటే నాకు చాలా ఇష్టం అసలు. అండ్ పర్ఫార్మెన్సెస్ జైమ్లో కానీ వర్షంలో కానీ ఎక్స్ట్రాడినరీ కదా, టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్. ఆయన ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఆ మార్క్ రీచ్ చేయడం అనేది చాలా కష్టం, చాలా టఫ్. మీకు అనిపించింది అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఆయన అలా విలన్గా చేసిన తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు. అవును, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఇప్పుడు మన గగన్ గారు కూడా నెక్స్ట్ అంతే అంటారు. డెఫినెట్గా ఎవరికైనా అల్టిమేట్ గోల్ అదే కదా, ఆర్టిస్ట్ హీరో డైరెక్టర్కి మంచి స్టార్ డైరెక్టర్ వాళ్ళని కోరుకుంటారు ఎవరికైనా. అవును,
ఈ మూమెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ మీరు హీరో అయిపోయాక మళ్ళీ సతీష్ గారిని సువర్ణని గుర్తు చేసుకోవాలి. అయ్యో డెఫినెట్గా హీ డిజర్వ్ ఇట్ యాక్చువల్. అంటే అతనికి ఆ సత్తా ఉంది, టైం రావాలంతే. బేసిక్గా మీకు మంచి బేస్ వాయిస్ ఉంది అండ్ లుక్స్ వెరీ క్యాచీగా ఉన్నాయి, అంటే షార్ప్గా ఉన్నాయి. అది కాంప్లిమెంట్. అంటే అందరూ ప్రమోషన్స్ టైంలో చాలా బాగుందని చెప్తారు, కానీ కొన్ని మాత్రమే యాప్ట్ అవుతాయి. బేసిక్గా విపరీతమైన మంచితనం ఉందంటే ఆ లుక్స్లో చూడొచ్చు. నిజంగా పర్ఫెక్ట్గా తీస్తున్నారు సతీష్ గారు. మీరు ఆ కింద షార్ట్లో కింద కూర్చున్నప్పుడు లేచి వచ్చి ఒక డైలాగ్ చెప్తారు కదా, అంటే లోపల నా చైన్స్ కూడా ఇట్లా వెళ్ళి వస్తూ ఒక ఫుల్ ప్యాక్డ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పర్సెప్షన్లో చూస్తే ఖచ్చితంగా అట్లా మనం ఇంకో హీరోతో ఎప్పుడు మనం కంపారిజన్ చేయొద్దు, బట్ క్యారెక్టర్స్ అలా కనిపిస్తున్నప్పుడు మనకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదా. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ హ్యాపీ. కంపేర్ చేయడం తప్పలేదు. మన సీనియర్ని ఇప్పుడు ఒక రైటర్ కథ రాసినా, డైరెక్టర్ సినిమా తీసినా, ఆర్టిస్ట్ చేసినా మన సీనియర్ని ఫాలో అవడమే. అంతే. మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్ప మనం కొత్తగా ఏది ఫుల్ క్రియేట్ చేయాలి. మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇన్స్పిరేషన్ తీసుకుని వాట్ కెన్ బి యాడ్ అంతే. ఈ ప్రస్తుతం సిచ్యువేషన్ తీసుకుందాన్ని. సో అది ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే. సువర్ణ గారిని గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా. సో మచ్. ఓకే సరే, రావణాసుర ఏంటి, ఎట్లా ఉంది రావణాసురుని క్యారెక్టర్, ఎట్లా ఉంది, బాగుందా, మంచి వైల్డ్గా, చాలా హ్యాపీగా ఉందండి. హైపర్గా? అంటే చేస్తున్నప్పుడు కానీ ఆయన చెప్పినప్పుడు కానీ నాకు నిజంగా ఎంత అప్లోడ్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఓకే ఒక మంచి క్యారెక్టర్ అయితే వచ్చింది, దాన్ని మనం బాగా చేయాలి, వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ నేను చేయాలనుకున్నాను. కానీ సో నిజంగా మీరు చెప్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే. అంటే మీకు ఆ విజువల్స్ పడినాయి కదా, మీరు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ అయింది మీరు ఇప్పుడు రిలేట్ చేసుకోగలిగారంటే ఓకే 95% రీచ్ అయినట్టే, రీచ్ అయ్యాను అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే. కాదు, బేసిక్గా మంచిగా ఉండటం కష్టమా, చెడ్డగా ఉండటం కష్టమా? కొంచెం రెండు కష్టమే. అంటే ఇది కష్టంగా, ఇది రావణాసురుడు ఏం చెప్తాడో విందాం సార్, తర్వాత రావణాసురుడు చెప్పాలి ఫస్ట్. ఇది చెడ్డదనం కాదు, ఇది వైల్డ్ తనం. ఇది వైల్డ్. సో ఇది కొంచెం కష్టమే. బట్ యాక్టింగ్ పరంగా వస్తే కూడా ఏది దేనికి కూడా ఛాలెంజెస్ దానికి ఉంటాయి కదా. నా క్వశ్చన్ ఏంటంటే, తను అడిగినట్లే ఒక క్యారెక్టర్ మనల్ని ట్రావెల్ చేస్తుంది. సో ఈ రావణాసుర క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది? అంటే నేను కూడా కొన్ని విలన్ రోల్స్ చేశాను. అప్పుడు చేసినప్పుడు ఏమైందంటే అది టూ మచ్గా నేను తీసుకుని ఇంట్లో కూడా గట్టిగా కరిసిస్తూ ఉండేవాడిని. ఎగ్జాక్ట్లీ. మా మదర్ పైన వీళ్ళందరి మీద గట్టి కరిస్తే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. అరే ఏంట్రా అరుపులు ఏంట్రా అదేంట్రా అంటే నేను రియలైజ్డ్ అంటే మనకి యాక్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మెథడ్ యాక్టింగ్ అని ఉంటుంది, స్టాన్స్లాస్కి వాళ్ళ సంబంధించింది డిఫరెంట్. తర్వాత కొన్ని వేరియస్ యాక్టింగ్ మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అది చూస్ చేసుకున్నాను, దాన్ని ఫాలో అయ్యేవాడిని అనమాట. ఎప్పుడైతే మా మదర్ అట్లా అన్నారు, అరే భయం వేస్తున్నారు నీతో ఉంటాను అంటే ఇంకా అక్కడి నుంచి ఐ చేంజ్డ్ మై మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అనమాట. సో ఐ డోంట్ టేక్ ఇట్ టు హోమ్, సెట్ వరకే. దీనివల్ల నేర్చుకోవాలంటే మనం సెట్ వరకే ఆ క్యారెక్టర్ వదిలేసి వెళ్ళిపోవాలి. సో అంటే దట్స్ వేర్ అంటే మనం తీసుకున్న మెథడ్, ఏ మెథడ్లో చూసి మనం యాక్టింగ్ చేస్తున్నాం అనే దాని మీద మనం దాన్ని క్యారీ చేస్తామా అనేది మనకు దాని మీద ఉంటుంది అనమాట బేస్. సో ఇప్పుడు నుంచి కొంచెం ప్రశాంతంగా ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. 26th థియేటర్లో చూసాక ఈయన చూద్దాం సార్, ఈయన ప్రశాంతంగా ఉంటాడు, ఎట్లా రిసీవ్ ఉండనిస్తాడో లేదో అనేది అప్పుడు జడ్జ్ చేద్దాం అనమాట. ఓకే, 26th వరకు వెయిట్ చేద్దాం. అవునా? ఇంతకుముందు బాగానే ఉన్నాడు, అలా ఏం అనిపించలేదు. థియేటర్లో బయటకు వచ్చేటప్పుడు కనిపిస్తాడేమో, అట్లా వైల్డ్ గానే కనిపిస్తాడు, క్యారెక్టర్ అయిపోయింది కదా అనుకుంటున్నా నేను. భయపడ్డా. థియేటర్లో నుంచి జనాలు వచ్చారు, థియేటర్లో జనాలు వచ్చారు. భయపడతారు అంతే, తిరిగి కొట్టరు కదా. మాలాంటి అమ్మాయిలు కొడతారు కూడా, అంత వైల్డ్ గా చేశాడు అనమాట ఇది. అయితే సార్ ఓకే. సతీష్ గారు, ఇండస్ట్రీకి రావడానికి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, లైక్ ఎటువంటి టెక్నీషియన్స్కైనా. సో మీరు డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు హూ ఇస్ ద ఇన్స్పిరేషన్? నాకు మణిరత్నం అండి. మణిరత్నం వర్మ వాళ్ళ సినిమా, అంటే సినిమాలు చూస్తూ మనకు తెలియకుండా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ కథలు చెప్తుంటాం కదా. అంటే మనం ఒక సినిమా చూసి మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం, మనం అర్థం చేసుకుని మనం డైజెస్ట్ చేసుకుని వేరే వాళ్ళు చెప్తాం. అది చెప్పడం అలవాటు అయిన తర్వాత నేను మీడియాలో కూడా పనిచేశాను. మీడియాలో కూడా సబ్ ఎడిటింగ్లో ఉన్నా, రిపోర్టింగ్లో ఉన్నా, ఫీచర్స్ హెడ్గా ఉన్నా, ఢిల్లీ రిపోర్టర్గా ఉన్నా. సో ఈ నేరేషన్ రెండు ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అయినాక ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటి మనకి చెప్పాలనిపిస్తుంది. తర్వాత మనం చదువుకున్న సబ్జెక్ట్ కానీ మనకున్న నాలెడ్జ్ కావచ్చు 10 మందికి షేర్ చేయాలనిపిస్తుంది. లేదు ఒక పర్టికులర్ విషయం నాకే తెలుసు, దీన్ని ఈ వర్షన్లో చెప్తే బాగుంటుంది అనిపించవచ్చు. సో ఈ మీడియాని చూస్ చేసుకున్నాను. అందుకని ఈ జర్నీ తెలుసుకున్న తర్వాత ఇంకొకటి చెప్పాలి సార్, అక్కడ రిటన్ అండ్ డైరెక్టర్ బై సతీష్ పరమవేద అన్నారు కదా. సో అందుకే రైటింగ్స్ అంత బాగున్నాయి అనిపిస్తుంది. రైటింగ్స్ చాలా బాగున్నాయి. వీళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు కానీ మేము చూసినంత స్పేస్ వరకు అసలు
మీకు తెలీదు ఒకసారి సీన్ బాగా అనిపిస్తుంది అనుకోండి, అక్కడ సెట్ మొత్తం అంత పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, సీన్ మారిపోద్ది 5 minutes ఆన్ ద స్పాట్ లోనా 5 minutes కొత్త డైలాగ్ పేజ్ డైలాగ్ వస్తుంది, ఇది అంటారు. ఓకే అంత అంత స్పాంటేనియస్ గా రాయగలరు ఆయన. స్పాంటేనియస్ గా వెరీ గుడ్. అంటే మీరు ఏ విషయం అడగండి పావుగంట ఇస్తారు మీకు. అంటే అసలు ఆలోచించడానికి స్పేస్ కావాలి కదా ముందు అనుకుంటాం, అంతేనా? అంత బాగా మాట్లాడతారు. అసలు ఈ హ్యావింగ్ అంటే ఇన్బర్త్ అంటే కొన్ని దేవుడు ఇచ్చిన వరాలు అంటారు కదా, మేబీ అదే అనుకున్నా, లేదంటే మేబీ ఆయన చదివిన పురాణాలు చదివారు సార్. మీడియా కూడా మీడియా మార్కెట్ ఆల్మోస్ట్ గా మాటలు వచ్చేస్తాయి. మీడియాలో ఏంటంటే మనకు స్పాట్ లో పీటీసీ చెప్పడాలు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ తీసుకుని 5 నిమిషాలు ఓ సూపర్ సార్ 5 నిమిషాలు న్యూస్ ఇచ్చేసి నెక్స్ట్ న్యూస్ పరిగెత్తాలి కదా. కరెక్ట్. సో ఎప్పుడప్పుడు క్లోజ్ చేసి కాబట్టి ఆ స్పీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అచ్చా ఏంటిది? యాక్టర్స్ ప్రాబ్లం కదా. 5 నిమిషాల్లో లొకేషన్ లో నాకు ఒక్కొక్కసారి ఇట్లా ఒక ఏడి తెచ్చిస్తుండే నెక్స్ట్ సీన్ అని ఇట్లా పేజీలు తిప్పుతుండే నేను. ఓకే 3 పేజీలు ఉంటాయి, ఫుల్ డైలాగ్స్. లొకేషన్కి వచ్చినాక ఇదంతా ఒకటేసారి చెప్పాలి, కట్స్ ఏమి ఉండయి అని చెప్తారా? అని చెప్తారు సార్. మరీ సార్ పాపం ఒక్కసారి ఎలా చెప్తారు అసలు? దీంట్లో కొంచెం నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చి ప్రిపేర్ అయ్యి ఇతనేం చెప్తాడు ఇతనేం చెప్తారు, ఇద్దరు రియాక్షన్ చదువుకొని ప్రిపేర్ చేయడం వేరు. కానీ స్పాట్ లో మీకు ఇచ్చాక ఇన్స్టాంట్ గా ఒకటి వస్తుంది ఫేస్ ఎక్స్ప్రెషన్. ఆ టెండర్ అంటే ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఇందాక షాక్ అయ్యాడా? మీతో సరదాగా మాట్లాడి యాంకర్ చేయగానే షాక్ అయ్యాడు కదా, దట్ ఎక్స్ప్రెషన్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు రావడం కోసం అలా చేశాను. ఓకే, తెలివైన డైరెక్టర్, నాకు అర్థమైపోయింది. ఇంకా ఎక్కువగా నేను ల్యాక్ చేయను. అండ్ ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కింద స్టార్ట్ చేద్దాం, ఒక 5 నిమిషాలు. ఎందుకంటే మన రావణాసుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ర్యాపిడ్ ఫైర్ ఉండాలి. ఓకేనా? స్టార్ట్ విత్ రావణాసుడు లానే కావాలి నాకు, గగన్లో వద్దు. కేవలం రావణాసుడినే చూస్తున్నాం కాబట్టి గగన్లో ఇంకొక సినిమాకి ఇంకో ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఓకే. అండ్ ఆల్మోస్ట్ రాస్తున్నారండి సినిమా ఇంటర్వ్యూ అంటే సుమన్ తేజ్ పలానా దిల్ రాజు గారి రిలేషన్ అంటున్నారు. అసలు ఏంటో కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి రిలేషన్? మీరు ఇండస్ట్రీ కమింగ్ ఎట్లా? రిలేషన్ ఉంది కానీ దాని త్రూ అయితే ఏం రాలేదు. ఓకే. నాది బీటెక్ అయిపోయాక ఫిలిం స్కూల్, థియేటర్ ప్లేస్ ఉన్నాయి. మరీ కృష్ణనగర్ కష్టాలు కావు కానీ ఉన్నాయి. ఇండస్ట్రీ అంటేనే ఉంటాయి కానీ మనం స్వీట్గా ఎంజాయ్ చేస్తాం. అంటే ఏ ఫీల్డ్ అయినా అంటే బేసిక్గా మన ఇండియాలో సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్, మెయిన్లీ క్రికెట్, వీటిలో డైరెక్ట్ ఎంట్రీ ఉండదు. అంటే మెయిన్ ఇవి అంత ఈజీ కాదు. ఆబ్వియస్లీ ఎంత ఉన్నా మీకు ఏమున్నా సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి. సో అది బేసిక్ ఉండే, మరీ కష్టాలని చెప్పలేం కానీ ఉండే. అండ్ డైరెక్ట్లీ హీరో అవ్వడము ఇట్లా పాసిబుల్ కాదు. సో ఈవెన్ హ్యావ్ డన్ క్యారెక్టర్స్ అండ్ ఆల్. మరీ గుర్తుపట్టకపోవచ్చు కానీ నా ఎక్స్పీరియన్స్ కోసం మరి నేనే చెప్పాలి, అక్కడ పాజ్ చేయాలి. జనరల్గా ఇలా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సినిమా వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్తో వస్తారు, ఫస్ట్ సినిమా బ్రేక్ తీసుకుంటారు. బట్ సుమన్ విషయంలో ఏంటంటే సో గ్రేట్ దట్ ఆయన డైరెక్ట్ గా ట్రై చేసి డైరెక్ట్ గా చిన్న క్యారెక్టర్స్. ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ లో కూడా ఓకే, ఫస్ట్ ఫిల్మ్ కూడా చేశారు ఇద్దరు అని చెప్పి కాంబినేషన్ లో విన్నాను. సార్ తో ఆల్మోస్ట్ 5 years ట్రావెల్ చేసి ఒక స్టోరీ రాయించుకుని, స్టోరీ అనుకుని, ఓకే, ప్రొడ్యూసర్ని పట్టుకుని అంతా చాలా జాగ్రత్త తనే చేసుకున్నాడు మొత్తం. సో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ క్వాలిటీ. బేసిక్గా సుమన్కి చాలా పేషెన్స్ ఎక్కువ, రైట్? పేషెన్స్ ఎక్కువ, కష్టపడ్డాం. ఉంది పేషెన్స్. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ క్వాలిటీ మనకి ఇన్వెస్ట్మెంట్ అదే. కరెక్ట్ సార్, పేషెన్స్ ఇన్వెస్ట్మెంట్ మనకి. సో అయితే నేను మన పేషెన్స్ స్టార్ నుంచి స్టార్ట్ చేస్తాను. రావణ్ నుంచి స్టార్ట్ చేస్తా. రావణాసుడితో ఏం చేద్దాం మనం? వద్దా? ముందు రావణాసుడు బాగోదు, ఫస్ట్ రాముడే బాగుంటుంది. రాముడే కరెక్ట్. నా ఆవిడ కూడా మీకే. కొంచెం ప్రిపేర్ కావచ్చు. మీదే వాడు ఆయనది కొంచెం కష్టం, ఆయనకి పరీక్ష, మీది మామూలుగానే అయితే ఓకేనా? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా సరే, మీ క్రష్ ఎవరో చెప్పాలి. ఎవరు లేరంటే ఒప్పుకోరు ఇక్కడ. రోజు మారుతుంది. ఈ రోజుకి ఎవరన్నా చెప్పండి. మీరే. నీకు పళ్ళు రాదు. నువ్వు ఏడికి వెళ్తే ఏడికి వస్తే పాడు మీరే. వద్దు సార్, మీరు రియల్గా చెప్పాలి. మీ క్రష్ ఎవరు టాలీవుడ్లో? చాలా మంది ఉన్నారు. సరే, ఇద్దరు పేర్లు చెప్పండి. అంతమంది అంటే మనకి బేసిక్గా ఎవరన్నా ఒకటే క్రష్ అని నమ్మద్దు కూడా. ఉండరు, మాకు మారుతారు. మేము చదువుకునే రోజుల్లో ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు, ఇప్పుడు ఒకళ్ళు, మేము చెప్తాం. మీరు కూడా చెప్పండి. అబ్బాయిలకి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను ఒక సినిమా చూసి వస్తా, ఆ హీరోయిన్ మీద క్రష్ ఉంటుంది. మళ్ళీ రేపు ఇంకో సినిమా వస్తా, ఇంకో క్రష్ ఉంటుంది. సరే సుమన్ గారు, మీరు నాకే సింప్లిఫై ఆన్సర్ ఇవ్వకుండా చాలా తిప్పుతున్నారు కాబట్టి, మీరు మీ టీనేజ్ లో బాగా ఒక సినిమా నచ్చి లేదా 2-3 సార్లు చూసిన హీరోయిన్ ఎవరు?
టాలీవుడ్లో. పోనీ బాలీవుడ్ చెప్పండి. టాలీవుడ్ చెప్పాలి, మనం ఇక్కడే కదా ఉన్నాం. ఏ క్రష్ ఉంటారబ్బా చెప్పాలి. వన్ వర్డ్ ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్, టైం అయిపోతుంది. ఓకే, కాజల్. కాజల్, ఓకే. రిపీటెడ్గా చూసిన ఫిలిం ఏంటి కాజల్ది? ఎక్కువ సార్లు, ఎప్పటికీ ఫర్ ఎవర్ ఫిలిం ఫేవరెట్? మగధీర. ఓకే, డన్. సో మీకు ఫస్ట్ మీరు టీనేజ్లో ఉన్నప్పుడు ఈ హీరోని చూసి మనం కూడా అట్లా అవుదాం, లేదంటే ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి పాయింట్స్ తీసుకుంటాం, లైక్ మణిరత్నం గారు అని చెప్పారు, మన సతీష్ గారు ఖచ్చితంగా ఉంటుంది. అలా మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు టాలీవుడ్లో? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిలో ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి. విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్? డైలాగ్ డెలివరీ. యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్డ్ ఇట్? యాజ్ ఎ పర్సన్ ఏ క్వాలిటీ మీకు బాగా నచ్చింది? ఆయనలో ఏ క్వాలిటీ బాగా నచ్చింది ఒక పర్సన్గా, నాట్ ఓన్లీ యాక్టర్? హీ ఈజ్ వెరీ హంబుల్, గ్రౌండ్ టు ఎర్త్. ఓకే. సో ఏమైనా చెప్తారా ఎన్టీఆర్ గారి గురించి వన్ వర్డ్లో? కెన్ యూ సే సంథింగ్? పర్ఫెక్ట్ యాక్టర్. ఓకే. ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. ఓకే, కలవాలి. సరే, ఒకవేళ కలిసారనుకోండి, ఫ్యాన్ మూమెంట్ అనుకోండి, ఆ మినిట్ ఏంటి? ఆ మూమెంట్ ఏమనిపిస్తూ ఉంటుంది సుమన్కి? ఫస్ట్ ఇట్లా దండం పెట్టాలి. ఎట్లా చేస్తారు ఇదంతా నెక్స్ట్ లెవెల్ అది. అంతేనా? అంతే అసలు, అంటే డ్రీమ్ అది. ఏదో ఒక రోజు మనం చేసి అట్లా కావాలి అని చెప్పి డ్రీమ్. ఓకే, ఎన్టీఆర్ గారు అయితే మొత్తానికి. ఓకే, డన్. సో మీ లైఫ్లో ఇండస్ట్రీకి చాలామంది వచ్చేటప్పుడు తను అన్నట్టు ఎవరికి రెడ్ కార్పెట్ ఉండదు కదా, ఏ రోజన్నా ఇది మనకు అవ్వట్లేదులే వెళ్ళిపోదామని అని ఎప్పుడైనా ఒక్క మూమెంట్ అయినా మీ మనసులో అనిపించిందా, లేదా మనం ఫైట్ చేద్దామని అనిపించింది? లేదు, ప్రిపేర్డే ఉండే నేను. నాకు తెలుసు, అంటే నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 2 days స్టార్ట్ అవుతాయి అని కూడా క్యాన్సిల్ అయినాయి ఉన్నాయి. అది మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది అని అప్పుడు కూడా అనుకోలే, బ్యాక్ వెళ్ళిపోవాలనుకోలే. ఓకే, మళ్ళీ రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది అసలు మనకి సెట్ కాదు లేకుంటే, అండ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అయ్యే వచ్చాను. ఓకే, డన్. సో ఒక డైలాగ్ చెప్పండి, రాముడు కదా మన సినిమాలో, ఒక డైలాగ్ చెప్పండి, ఏం చేశారు? డైలాగ్ పార్ట్ ఆయన అడిగితే కరెక్ట్. ఆయనకి కూడా ఉంటుంది ఇంకో క్వశ్చన్. మీరైతే ఒక చిన్న డైలాగ్ అయినా గుర్తుంటే చెప్పండి, లేదంటే లేదు. సరే, ఎన్టీఆర్ గారు ఏమైనా చెప్తారా? అయితే సీత, రావణాసురుడు ఇబ్బంది పెడుతుంటాడు కదా, అంటే రావణాసురుడు సినిమాలో క్యారెక్టర్ మరి రావణాసురుడు ఫోన్ చేసి ఐ కాంట్ టేక్ దిస్, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అంటే, గుర్తుపెట్టుకో సీత. ఆర్ఆర్ ఇచ్చాడులేండి, పదని చెప్పండి. ఎలివేషన్. గుర్తుపెట్టుకో సీత, రామాయణంలో అయినా అప్పుడైనా ఇప్పుడైనా సీత ఎప్పటికీ రాముడిదే. ఓకే, ఏ క్లాప్స్ కొట్టాలబ్బా, ఇట్లా ఫోర్స్ చేసి మరి కొట్టిపోయాడు. తను చేద్దాం అనుకుంటే నేను హింట్ ఇచ్చాను అంతే అంతే. కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సతీష్, రెండు క్వశ్చన్లు నాకు ఉంటాయి క్వశ్చన్స్. ఎందుకు ఈ డైరెక్టర్ ఇప్పుడు 1-1 అడిగానా లేదా వాళ్ళతోనే వెళ్ళిపోయినా చెప్పండి. 1-1 అడిగాను కదా. ఫస్ట్ స్టార్ట్ విత్ యూ. మీరు మీ టీనేజ్లో బాగా పిచ్చిగా చూసిన సినిమా ఏంటి? డిడిఎల్ అనుకున్నా, ఏదో అప్పుడు పురాణాలను తీసుకొస్తారని అనుకున్నా. టాలీవుడ్ లో చెప్పండి సార్. టాలీవుడ్ లో అంటే బాగా పిచ్చిగా చూసిన సినిమా అంటే మాయాబజార్. మరి సార్ ఆ రోజుల్లోనే ఉన్నారు సార్ మీరు. నేను అక్కడ జోక్ చేశాను మీరు, మరి నేను ఇంకా ఎలాబరేట్ చేసి. మరి ఫన్ ఎలా తేవాలి? ఓకే, ఫన్ ఎలా తేవాలి కదా, ఆ స్పాంటనిటీకి మీరు నాకు దాన్ని ఏమంటారు కాంప్లిమెంట్ ఇవ్వాలి. కానీ మధ్యలో మా డైరెక్టర్ గారు కదా, మరి మీరు ఎక్కువ పని చేసి నాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇబ్బంది అయింది. ఎక్కువ చూసింది ఎక్కువ హిందీ సినిమాలు చూసా. హిందీ సినిమాలు తెలుగులో కాదు కానీ మణిరత్నం రోజా చూసా చాలా సార్లు. రోజా, ఓకే. సరే, 1 word లో డిస్క్రైబ్ చేయాలి మన గగన్ని యాజ్ ఎ పర్సన్. 1 word లో, ఓన్లీ 1 word, వాట్ యు సే? అంటే ఆర్టిస్ట్ గానా పర్సన్ గానా? పర్సన్, యాజ్ ఎ పర్సన్. హానెస్ట్ పర్సన్. హానెస్ట్. సో 1 word లో డిస్క్రైబ్ చేయాలి సుమన్ తేజ్. జెన్యూన్. అదరగొట్టి సార్. సాయంత్రం ఆశ చాక్లెట్లు కొనిపెడతారు ఇద్దరికి. ఓకే, మర్చిపోయారా? మనం అప్పుడే కదా ఆశ గుర్తుంది, చాక్లెట్ గుర్తులేదు. నన్నేమో మనప్పుడే అంటుంది, మిమ్మల్ని ఏమో అప్పటి నుంచా అంటే శీతాకాలం శీతాకాలం మరి అప్పుడే కదబ్బా, గడ్డ కూడా నిరడం వల్ల అందుకే అటు తోసేసారు అనమాట. మాకంటే యంగ్ ఆయన యంగ్ ఉన్నారు ట్రైలర్ లో వచ్చి. మీరు చూస్తారుగా, సినిమా చూస్తారుగా, ఆయన ఇంగ్లీష్ తెలుసు అక్కడ. ఓకే, డన్. ఫైనల్ గా గగన్, క్రష్ ఎవరు?
హీరోయిన్స్లోనా? ఆ? హీరోయిన్స్ హీరోయిన్స్ అంటే క్రష్ అని చెప్పలేను, క్రష్ అని చెప్పలేను కానీ ఐ టేక్ లాట్ ఆఫ్ సాయి పల్లవి గారు. ఓ సూపర్ ఆవిడ, అసలు పర్ఫార్మెన్స్, డాన్స్ నెక్స్ట్ లెవెల్. సాయి పల్లవి ఎప్పుడైనా మీట్ చేశారా? లేదు, చేయలేదు. సరే మీ కూడా తన లెక్కే మీట్ చేస్తే ఆ మూమెంట్ ఏంటో షేర్ చేయాలి నాకు. ఏం చెప్తారు ఏంటి అని సెల్ఫీ అడుగుతాడేమో, రోజు ఇవ్వడము. చెప్పాలి కదా, అమ్మాయి కదా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్తాను. అంతే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్తాను. అంతే. అంటే కొంతమందిని మనం బాగా ఆరాధించే వాళ్ళని కలవకుండా ఉండమే బెటర్. వాళ్ళ దూరం నుంచి చూస్తే సూపర్. యాక్చువల్గా ఇదే నా కాన్సెప్ట్. నిజంగా కొన్ని జ్ఞాపకాలు ఉంటే బాగుంటాయి, రియల్ కాకూడదు. మజా ఉంటుంది అందులో. అంటే మనం దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం, యాజ్ ఏ ఐడియల్ చూస్తాం కదా, బయటకు వచ్చేప్పటికి క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటారు. అంటే షీఈ్ ఆల్రెడీ డిఫరెంట్. మన సినిమాలో చూసి దాన్ని అలా ఉండిస్తే బాగుంటుంది. మన రియల్ లైఫ్లో అన్ని లైఫ్లు ఫెయిల్ అవుతుంది ఇక్కడే. బ్రెయిన్లో ఉన్నది రియల్లో ఉండదు, అది రెండు మ్యాచ్ కాక మనకి ఇబ్బందులు ఇవన్నీ. ఓకే, డన్. సో గగన్, మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు, అంటే ఇన్స్పిరేషన్గా ఇండస్ట్రీకి వచ్చిన యాక్టర్ ఎవరు? ఇన్స్పిరేషన్గా వచ్చింది చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, ఆల్ ద టైమ్ ఏ సినిమా ఫేవరెట్ మీకు చిరంజీవి? ఇంద్ర. ఓకే. నాకు ఇంద్ర నుంచి నేను అసలు కంప్లీట్గా ఇండస్ట్రీకి రావాలని ఫిక్స్ అయింది మైండ్లో, అన్కాన్షియస్గా అక్కడే, సబ్ కాన్షియస్గా. సారీ. ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? విజయవాడ దగ్గర పామర్. అవునా? మీరు కూడా అక్కడేనా? పామర్ కదా కానీ విజయవాడే. ఓకే, సో విజయవాడ అయితే మొత్తానికి డన్. సో ఆయన సొంతగా కష్టపడి ఆ స్టేజ్కి రావడం, అందరూ మెస్మరైజ్ చేయడం అనేది ఎందుకు చూసారా? నేను థియేటర్లో ఇంద్ర చూస్తున్నప్పుడు, అంటే నేను బాగా చిన్నప్పటి నుంచి బాగా కంట్రోల్గా పెంచారనమాట. సినిమాలు చూసిన చాలా తక్కువ. నేను ఫస్ట్ టైము కాలేజ్కి వచ్చిన తర్వాత, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత చిరంజీవి గారి ఫస్ట్ సినిమాకి వెళ్ళాను. ఓపెనింగ్ ఫస్ట్ డే, ఫస్ట్ షో ఉంటుంది కదా, ఒకటి సీట్ల మీద ఎవ్వరు లేరండి, షర్ట్లు ఇప్పేసి తిప్పుతున్నారు. ఇట్లా ఇలా ఉంటుందా అని ఇలా షాక్ అయ్యాను ఫస్ట్. సో దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని ఇప్పుడు నేను గుర్తెచ్చుకుంటే అది తెచ్చుకుంటూ ఉంటా. ఓకే. సో చిరంజీవి గారు ఇప్పటికీ ఈజ్ మ్యాజిక్. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎంతోమంది ఆయన చూసి యాక్టర్లు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికేంటంటే ఆ సోషల్ మీడియా అప్డేట్ అవడం వల్ల అందరికీ కనెక్ట్ అవుతున్నారు. అంత అదృష్టం అంతమందిలో ఇంతకుముందు ఎవరికి లేదు. ఎక్కడో సినిమాలు మీరు అన్నట్టు థియేటర్లో కనిపించినప్పుడు గోల్ చేసి చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అది ఇంకొంచెం బాగుంది. అంతేనా? నేను అనుకుంటున్నా. సరే, చిరంజీవి గారు అంటే అంత ఇష్టం కాబట్టి ఏదైనా ఒక క్వాలిటీ తీసుకోవాలి యాక్టర్గా, ఆయనలో ఒక క్వాలిటీ మీరు ఏది తీసుకుంటారు? డాన్స్. ఓకే. ఆయన డాన్స్ నోబడీ కెన్ మ్యాచ్. ఓకే, ఆయన డాన్స్ నోబడీ కెన్ మ్యాచ్. అది అయిపోయింది, మంచి పంచ్ చేస్తాడు ఫైనల్గా. సో రవణ. ఓకే, రవణ ఏదైనా డైలాగ్ చెప్తాడా మాకోసం? డైలాగా వైల్డ్గా కావాలా? ఎట్లయినా పర్లేదు, యాక్టింగ్ వద్దట. యాక్షన్ ఆయన చెప్తాడు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మీరు యాక్షన్ చెప్పండి, ఫైనల్గా ఆయన డైలాగ్తో ఎండ్ చేసేద్దాం. యాక్షన్ ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ. సార్ నేను చెప్పనా? మీరు చెప్పండి. చెప్పండి, బాగుంది. డైలాగ్ ఏం చెప్పాలి? ఏది గుర్తుందో చెప్పబ్బా. మన అన్నిట్లో ఏది గుర్తుంది బాగా? కొన్ని ఉండిపోతాయి కదా, దాన్ని చెప్పినట్లు కొన్ని డైలాగ్స్ మనతో ట్రావెల్ అవుతుంటాయి. అట్లా బాగా గుర్తున్న డైలాగ్ ఏంటి అది చెప్పండి. రెడీ అంటే చెప్తాను. చెప్పేసండి. రెడీయా? ఓకే, యాక్షన్. ఏం చెప్పారా? పాత ఇంటర్వ్యూలోకి వెళ్ళి నేను చూసినా ఏంటి? కంఫర్ట్ ఏది వస్తుందో చెప్పేసి అంతే, యాక్షన్ గానే ఏది వస్తుందో చెప్పండి. ఓకే, చెప్పనా? ఓకే, యాక్షన్. సీత నాదే, సీత ఎప్పటికీ నాదే. ఊరు నాయన కాదు, వైల్డ్ అని తెలుసు కానీ ఎంత పెద్ద వైల్డ్ అని తెలీదు. కానీ మీలో మంచి ఆ స్పార్క్ ఉందండి నిజంగా. సార్ అన్నట్టు ఖచ్చితంగా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుమన్ తేజ్, సో నేను ఒక ట్యాగ్ ఇచ్చాను కదా, ఏంటిది? అది ఉండాలి సరే. ఇంకో మామూలుగా సరదాగా ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వచ్చి కొడతారు సార్ నన్ను. సరే సార్, పేషెన్సీ చాలా పెద్ద స్టారే కదా సార్, స్టారే కదా. సరే, కూలిస్ట్. ఓకే, అది కూడా వద్దా? సుమన్ అది ఈ సినిమా వరకు స్వీట్ స్టార్, మళ్ళీ నెక్స్ట్ వైల్డ్ లైఫ్ స్వీట్ స్టార్ అంటే ఓకేనా? అంత స్వీట్నెస్ వద్దు. అంత స్వీట్నెస్ ఈ స్టార్ సరే, ఏం కావాలో చెప్పండి ఫైనల్ గా, అదే చెప్పి ఎండ్ చేసేద్దాం. మీకు ఏది కావాలి ఏంటి చెప్పండి. మీరు సార్ చెప్పారు జెన్యూన్ అని. జెన్యూన్. ఓకే, జెన్యూన్ స్టారా? జెన్యూన్ స్టారా? ఓకే, తిడతారు జనాలు బయట. సరే, ఎనీవేస్ ఇంకా ఇంటర్వ్యూ క్లోజ్ చేసేద్దాం. ఇంకా
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా టీజర్ చాలా బాగుంది సార్. మేము కూడా 26కి వెయిట్ చేస్తున్నాము. అండ్ ట్రైలర్ కూడా తర్వాత నెక్స్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి. అండ్ ఈ సినిమా మీ అందరికీ మంచి సక్సెస్ని తెచ్చిపెట్టాలి. టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.